లో అనేక మంది బిడ్డలు బలైపోతూ ఉంటే నా నియోజకవర్గ ప్రజలు లేదా తెలంగాణ ప్రజలందరూ కూడా అధికార పార్టీ వదలాలా తెలంగాణ జెండా పట్టుకోవడానికి పిలిపించినప్పుడు ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఒక అధికార పార్టీని వదిలిపెట్టి ఒక ఉద్యమ పార్టీలోకి రావడం జరిగింది. నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాబట్టి అంతకుముందు నేను 12,000తో గెలిస్తే ఆ నిర్ణయం తర్వాత 33,000తో గెలిచిన, మళ్ళీ 58,000తో గెలిచిన, మళ్ళీ 37,000 మెజార్టీతో భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఎవరైనా కూడా ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ మారొచ్చు, వాళ్ళకి హక్కు ఉంది, ప్రాథమిక హక్కు. కానీ నమ్మించి మోసం చేయడం, ఒక పార్టీ నుండి గెలిచి ఆ పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చెప్పి గెలిచి మళ్ళీ అవకాశవాదంగా ఇంకో పార్టీకి పోవడం ఎవరు కూడా అది ఎవరు ఒప్పుకొని నేరంతో సమానం అది. ఎందుకంటే రాజ్యాంగాన్ని కూని చేసినట్టు, ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టు. సో ఎవరికైనా ఇంత హక్కిస్తే ఈ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి కడియం శ్రీహరి గారు ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారండి. ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారంటే ఎందుకు మారవలసి వచ్చింది పార్టీ అని చెప్పారు. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ అన్నారు, దాన్ని ఏమంటారంటే నేను కాంగ్రెస్ పోయినా అని చెప్తున్నాడు. అది కడియం శ్రీహరి గారు ఏమన్నారు ఒకసారి కడియం శ్రీహరి గారు ఏమన్నారు ఒకసారి ప్లే చేయండి. ఒకసారి కడియం శ్రీహరి గారు బెట్ ప్లీజ్. సంవత్సరంన్నర క్రితం నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. మీ ముందుకు వచ్చి నాకు ఒక అవకాశం ఇవ్వండి, మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని చెప్పాను. మీరు నమ్మకంతో నాకు ఓటేసి గెలిపించారు. నేను గెలిచిన పార్టీ అధికారంలోకి రాలేదు, కానీ ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని ఎట్లా నిలబెట్టుకోవాలి, ఈ నియోజకవర్గం ఎట్లా అభివృద్ధి చెందాలని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు స్వయంగా పిలిచి అన్న మీరు మా పార్టీలోకి రండి, మీ ప్రభుత్వానికి మీ అనుభవం అవసరం, మీ నియోజకవర్గ అభివృద్ధిని మీరు ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా చేద్దామని చెప్పి వారు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అండ ఉంటేనే, ప్రభుత్వ సహకారం ఉంటేనే అభివృద్ధి చేయగలుగుతామని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నది. రాజయ్య గారు చెప్పండి. సో ఇప్పుడు వారు కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తే నేను వెళ్ళిందని చెప్తున్నారు. అదే రేవంత్ రెడ్డి గారు పార్టీ ఫిరాయించిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి, పిచ్చి కుక్కను ఏ రకంగానైతే ఊర్లలో కొట్టి చంపుతారో ఆ రకంగా మీరు కొట్టి చంపండి. ఎవరైనా పార్టీ ఫిరాయిస్తే మీకు శాత కాకపోతే నన్ను పిలవండి, నేను మొదటి రాయి వేస్తా అని చెప్పిన మాట. వాళ్ళ గురువు ఇవాళ రాహుల్ గాంధీ గారు పంచి న్యాయం అని చెప్పేసి పాదయాత్ర చేసినప్పుడు సో ఫిరాయింపుల చట్టాన్ని అమలు పరుస్తాం 100% మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. వాళ్ళ నాన్న రాజీవ్ గాంధీ గారు ఈ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో ఈ రకంగా కాంగ్రెస్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నట్టు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అవకాశవాద రాజకీయంగా ఆనాడు మరి ఒక్కొక్కరి ఇంటికి పోయి మెడలో కండువలేసి కడియం శ్రేణి తీసుకొచ్చారు. సో అట్లాగే 10 మంది దగ్గరికి పోయి రేవంత్ రెడ్డి ఎక్కడ నా కొంప కూలిపోతుందేమో 63-64 సీట్లతోనే నేను ఉన్నా కదా, ఒక 5గురు ఆడి మొక్కన పోయేది ఉంటే నేను ఆగమైపోతా, గతంలో పోయిన చరిత్ర ఉంది కదా, కాంగ్రెస్ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ పోయింది కదా, వీళ్ళు కూడా పోతే మళ్ళీ ఎక్కడ ప్రభుత్వం కూలిపోద్దని భయంతో ఈ ఎమ్మెల్యేలందరూ కొట్టుకునే పరిస్థితి కనబడుతున్నది. మా కడియం శ్రేయర్ కానీ కడియం శ్రేయర్ బిడ్డ కానీ ఎంత నమ్మక ద్రోహం అంటే వాళ్ళ మొత్తము కడియం శ్రేయరి సామాజిక వర్గము బైన్లు అని చెప్పుకుంటారు. బైన్ల కమ్యూనిటీ మొత్తం కలిస్తే తెలంగాణ మొత్తంలో 13,000 మంది మాత్రమే. సో అది వరంగల్కి వచ్చే వరకు 600, అవిభక్త వరంగల్ జిల్లా మొత్తానికి వస్తాయి. అది గణపూర్కి వచ్చే వరకు 150-160 ఉంటాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే సామాజిక న్యాయం అంటే వారి జనాభా నిష్పత్తి ప్రకారం వారికి రావాలా. సో కడియం శ్రేయర్ గారు కేసీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఎట్లా ఈసారి మళ్ళీ రాజయ్యకే టికెట్ ఇస్తారు, రాజయ్యకి టికెట్ ఇచ్చేది మీరు ఇచ్చుకోండి, కానీ నేను నా బిడ్డ కాంగ్రెస్కి పోతామని చెప్పేసి ముందే ఓపెన్గా కేసీఆర్ గారి దగ్గర, కేటీఆర్ దగ్గర, హరీష్ రావు దగ్గర చెప్పడం జరిగింది. ఏం చేయాలి, ఎలక్షన్ల ముందు ఇప్పటికీ 10 సంవత్సరాల అధికారంలో గొప్పగా అన్ని పనులు చేసినాం. దీంట్లో ఈయన మనం ఎంపీ చేస్తే, డిప్యూటీ సీఎం చేస్తే, 2 సార్లు ఎమ్మెల్యే చేస్తే, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్లో పోతాను అంటుండే. ఏం చేద్దామని నన్ను పిలిచి కన్సల్ట్ చేసి నాకు రైతు సమితి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చి రేపు ఎమ్మెల్సీ అయితే మంత్రి అయితే నన్ను కన్సల్ట్ చేసి ఆయనకు టికెట్ ఇచ్చిండు. సో నమ్మించి ఆయనకు టికెట్ ఇస్తే నాకు కాదు, నాకు బిడ్డ కావాలని మళ్ళీ 2వ బ్లాక్మెయిల్ చేసిండు. ఒక్క కుటుంబము, చిన్న కమ్యూనిటీ, మొత్తం వరంగల్ జిల్లా మొత్తంలో మాదిగ సామాజిక వర్గం చాలా ఎక్కువ, 35% ఉంటారు అక్కడ. ఎక్కువ మాదిగ సింగిల్ క్యాస్ట్. ఇది మొత్తం కలితే వీళ్ళు తెలంగాణ మొత్తంలో 13,000 మంది,
ఎస్సీ మాదిగా కమ్యూనిటీ కనుక చూసుకుంటే మరి ఎక్కడో పోల్చుకోలేంత 33 లక్షల మంది 33,77,000 మంది మాదిగలు సింగిల్ క్యాస్ట్ ఉంటారు. మరి అంతా దానికి సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం అంటే ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎక్కువ పోవాలి కదా. అట్లా కాకుండా చిన్న కమ్యూనిటీలో ఆయనకి ఎమ్మెల్యే ఎంపీ కూడా అంటే కూడా కేసీఆర్ ఓకే అన్నాడు, పార్టీ ఫండ్ ఇచ్చిండు, ఇంటికి పిలిచి ఇచ్చిండు, బీఫామ్ ఇచ్చిండు, తర్వాత మంచిగా భోజనం పెట్టిండు, మళ్ళీ తెల్లారంగానే మళ్ళీ కేటీఆర్ దగ్గర అంటే అది ఒక పార్ట్ ఒక BRS కో కాంగ్రెస్ కో సంబంధించి కాదు. పూర్ణచంద్రరావు గారు ఉన్నారండి. అంత మంచిగా చేసినాక కూడా నమ్మించి మోసం చేసిన పరిస్థితి. ఒక్కసారి పూర్ణచంద్రరావు గారి దగ్గరికి వెళ్దాం. పూర్ణచంద్రరావు గారు ఎక్స్ DGP, నేషనల్ కోఆర్డినేటర్, ఆల్ ఇండియా BSP. పూర్ణచంద్రరావు గారు నమస్కారం. నమస్కారం. ఇది ఒక పార్టీకి సంబంధించిన విషయంలాగా అనిపించట్లేదు. 2016లో టీడీపీ నుంచి ఒక 12 మంది ఎమ్మెల్యేలు TRSలోకి వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ 2019లో కాంగ్రెస్ నుంచి ఒక 12 మంది వెళ్ళిపోయారు. అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వారు వచ్చారు అని కాకుండా ఈ గెలిచిన నాయకులు ఎప్పుడూ కూడా అధికారంలో ఉండటానికి ఎందుకు ఇష్టపడతారు, ప్రతిపక్షంలో ఉండటానికి ఎందుకు ఇష్టపడరు? అసలు ఈ యాంటీ డిఫెక్షన్లా పర్పస్సే నిర్వీర్యమైంది కదా, ఏమంటారు మీరు? అందులో ఏ మాత్రం అనుమానం లేదండి. మన రాజకీయ నాయకుల యొక్క వ్యవహార శైలి ఎట్లుందంటే వాళ్ళకి ఎప్పుడూ పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మార్చుకుంటుంటారు. యాంటీ డిఫెక్షన్ లా వాళ్ళకేం పెద్ద అడ్డం కాలే. ఈ యాంటీ డిఫెక్షన్ లాని అది పాస్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు తూట్లు పొడుస్తూనే ఉన్నారు వివిధ రాష్ట్రాల్లో. సరే, మనం ఇప్పుడు ఇక్కడ తెలంగాణకు వస్తే మీరు ఇందాక అన్నారు 2019 మొన్న ఎలక్షన్లు అయినాక BRS పార్టీకి దాదాపుగా 38 మంది